ఎదవ పోలీసు ఉద్యోగం చిచ్చి. ఏమైంది హెడ్ గారు అంత చిరాకున్నారు? ఊరికో రౌడీ షీటరు, వాడికో సెటిల్మెంట్ సెంటరు. ఈ పోలీస్ జాబ్ చేస్తూ ఇన్సెక్యూర్డ్గా ఉండడం కన్నా ఈ రౌడీ షీటర్లకు సపోర్ట్ చేస్తూ సెక్యూర్డ్గా ఫీల్ అవ్వడం బెటర్. ఏమంటారు రైటరు? బెటరే కానీ పోతామని భయం పక్కన పెట్టి డ్యూటీ చేస్తే ఈ రౌడీ షీటలు పుచ్చని పగిలిపోయేది పోలీసు వాళ్ళ చేతిలోనే. ఇలాంటివి చాలా విన్నాం కానీ కొత్త సీఏ జాయినింగ్ ఈ రోజేనా? కాదు సార్, రేపు. సరే గాని ఒక ఛాయ్ చెప్పు. అరే మామా ఎక్కు ఛాయ్లా. గొంతుల్లో గెట్ల తిని తిరిగి ఈది కుక్కలకి సెపరేట్ జాగేందురాపాయి. గీనికి ఆడ పైసలు తీసుకుని ఆ ల్యాండ్ గీనికిచ్చేయి. 4 కోట్ల విలువ చేసే ల్యాండ్కి 4 లక్షల్లో ఇమ్మంటే ఎలాగన్నా? అయినా మొగజీవాల కోసం వాడే స్థలం ఇలా బలవంతంగా లాక్కోవడం కరెక్ట్ కాదు కదన్నా. నువ్వు ప్రతి ఆదివారం మస్తాన్ కొట్టారు మటన్ కొంటావు కదరా బాయ్. అవునన్నా. కుక్కలకి మేతేసే నీకు మేకల మేత అవుతున్నాయరా? కుక్కలకి మేతేసి మేకల్ని మేతగా తినేస్తున్నావా? ఏ మేకలు, కోళ్ళు, చేపలు ఇవి కావా మోగజేవాలు? కుక్కలేనా? నా కాడ లాజిక్లు మాటలకరి నరాలు తెంపేస్తా. చల్ గాడిచ్చే పైసలు తీసుకుని గాలాంటికి ఇచ్చేయి. కాదు కూడదు అంటే 4 కోట్లు కాదు కదా 4 పోట్లు దిగుతాయి. నిన్న కాల్ చేస్తే ఈరోజు రమ్మన్నారు. రుద్ర రైట్ హ్యాండ్ మూర్తి గారు. ఓ గంటలో డబ్బులు పంపిస్తారు రుద్ర. నిన్న కాల్ చేస్తే మూర్తి గారు ఈరోజు రమ్మన్నారు. నేను ఒక అమ్మాయి కాల్ చేసిందని చెప్పాను కదా రుద్ర. చెప్పు. నేను కేఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీలో సైట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. 3 నెలల క్రితం గాంధీ మార్కెట్ పక్కనున్న స్లమ్ ఖాళీ చేయించి మా కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చారు. దానికోసం చాలా పెద్ద అమౌంట్ మీకు ఇచ్చాం కూడా. అయితే మీరు ఖాళీ చేయించిన సైట్లో ఒకడు వాడి ల్యాండ్ డాక్యుమెంట్స్ వాడికి ఇమ్మని రోజు ఆఫీస్కి వెళ్తుంటే అడ్డుపడి వార్నింగ్ ఇస్తున్నాడు. అరే కబ్జాలు చేస్తే వార్నింగ్ లేకుండా ఉమ్మా ఇస్తారే, కానీ ఇప్పుడు కెలిగితే మన కొత్త మనమే తోకున్నామన్నట్టు. కాబట్టి సపోర్ట్ చేయకుండా కూసో. కిసుమంటే అన్నీ మామూలే తందాలో. నిన్నటి వరకు అలాగే కూర్చున్నాను, కానీ రేపట్లోగా వాడి ల్యాండ్ డాక్యుమెంట్స్ వాడికి ఇవ్వకపోతే ఇవ్వకపోతే నిన్ను చంపుతానడా? కాదు, ఖాళీ చేయించిన వాడిని అంటే మిమ్మల్ని చంపుతాన్నాడు. పెద్దరది ఎవరు తెలుసా? రేపు ఆ పోరని గా లేఅవుట్లో 2వ గంలో తీసురా. కానికి సావు అంటే ఏంటో నేను చూపిస్తాను.
వాడిని ఎలా తీసుకురావాలి? గాడి డాక్యుమెంట్స్ ఇస్తారామని నీతో తీసుకెళ్ళి నీ వెనకమాలు నేను ఫాలో అవుతా. గాడిని ఫాలో అవడానికి నువ్వెందుకు రుద్ర? మన కుర్రోళ్ళు ఉన్నారుగా. లేదు మొత్తి, గా సైడ్ ఖాళీ చేసేటప్పుడు నేను తప్ప మనవాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మీలో ఎవరు పోయినా గాడి జాగ్రత్త పడతాడు. ఏంటి సడన్ గా ఓకే అనేసి రిజిస్ట్రేషన్కి ఇంత తొందరగా ఒప్పుకుంటా అనుకోలే. ఎంత ఎగ్జైట్మెంట్ ఉందో తెలుసా? బండెక్కు. ఏంటి నాకన్నా నీకెక్కువ తొందరగా ఉన్నట్టుంది దొంగ. చాలా సెకలు ఉన్నారా నీ దగ్గర? ఏళ్ళతో పాటు చేయి కూడా ఇరిగిపోద్ది. ఏదో ఎగ్జైట్మెంట్ అలా ట్రై చేసే గానీ లోపల ఒరిజినల్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. గ్యాప్ ఇచ్చి కూర్చో. అబ్బో, ఆడువారి మాటలకు అర్థాలు వేరులే, ఆడువారి చేష్టలకు అర్థం పదం లేదులే. ఓయ్, ఇంతకు ఎక్కడ తీసుకెళ్తున్నావు? మనం అనుకున్న పని మీదేనా? ఓయ్, రోజు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవచ్చుగా, చూడడానికి చాలా బాగున్నావు. నిన్నే ఇంతకీ మనం అనుకునే పని పూర్తయ్యాక నీకు అద్దరిపోయే పాటిస్తా. ఏంటిది? ఏం మాట్లాడదా? దీనికి బాగా బలం ఎక్కువైంది. ఇంకో 4-5 సార్లు అడిగించుకుంటే కానీ పని అవదు అనుకున్నా. పర్లేదు, బాగానే ఫినిష్ చేసే మ్యాటర్ని లాగ్ లేకుండా. నీ ఎంకమ్మ నోట్లో ఫెవికాల్ వేసుకొచ్చా లేకపోతే మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయా? దాంచో కుక్కలా మురుగుతుంటే ఒక్క ముక్కడు మాట్లాడేవంటే. కుక్క లాంగ్వేజ్ నాకు రాదు. చిద్దినమ్మ జీవితం. ఓయ్ ఓయ్, ఏంటి? నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా? ఇందాంచి మొన్న ఒకటి ఫాలో అవుతున్నాడు. నాకేం అలా అనిపించట్లేదు. నీకు అనిపించదమ్మా, కానీ నాకు అనిపిస్తుంది. నాకెందుకో వాడు మనం ఫాలో అవుతున్నాడని ఫుల్గా డౌట్గా ఉంది. నేను టెస్ట్ చేయాల్సిందే. టెస్టా? ఎలా చేస్తావు? చెప్తా గానీ ముందు బండి పక్కన ఆపు. ఎందుకు? నువ్వు ముందు బండి పక్కన ఆపే. ఆపు 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 ఆపు. అదిగో చూడు, వాడు మన్నే ఫాలో అవుతున్నాడు. నాకేం అనిపించట్లేదు. చూడు చూడు, వాడు మన్నే ఫాలో అవుతున్నాడు. ఒకసారి మిర్రర్ చూసి దొబ్బించుకోవే. రోడ్ అన్నాక చాలా మంది డ్రైవ్ చేస్తారు, చాలా కారణాలు తాగుతారు. అందరూ మన కోసం రోడ్డు మీద తిరగరు. కాసేపు ఇరిటేట్ చేయకుండా కూర్చో. ఓకే. సరే, నేను టెస్ట్ చేసినట్టుగానే నువ్వు టెస్ట్ చేయి. అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నావు వాడు నిజంగా ఫాలో అవుతున్నాడా లేదా అని. ఏమంటావు? సరే, టెస్ట్ చేస్తా.
ఓయ్ ఇటెక్కడికి? ఇది డెడ్ ఎండ్. తెలుసు, అందుకే ఇటు తీసుకెళ్తున్నా. వాడు నిజంగా మనల్ని ఫాలో అయితే వాడు కూడా ఇటే వస్తాడు. మీరు సూపర్ మేడం. నా టెస్ట్ కోసం బైక్ ఆపి ఆయిల్ సేవ్ చేస్తే మీ టెస్ట్ కోసం ఆయిల్ టైం రెండు బొక్క పెడుతున్నారు. అంతేనా లేడీస్ బ్రెయిన్ కదా. అదే లేడీస్ బ్రెయిన్ ఈ ప్రపంచానికి థామస్ అల్వా ఎడిసన్ ఇచ్చింది. ఈ దేశానికి ఛత్రపతి శివాజీని పరిచయం చేసింది. బాగా హార్డ్ తీసుకున్నా. లైట్ తీసుకో బేబీ. డెడ్ 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 డెడ్. మన కుర్రాలే ఏదో అర్జెంట్ మ్యాటర్ అయి ఉంటుంది. అయినా మీరేంటారు ఇక్కడ? నేను ఫాలో అవుతున్నారా? రాత్రి సిఏ గారు వాట్సాప్ మెసేజ్ పెట్టారు, చూడలేదా? లేదుబా, చూడలేదు. డేటా ఆన్ చేయలేదుగా. 1 మినిటే, ఇప్పుడే చూస్తా. మార్నింగ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఏమేసావే స్కెచ్? ఏంటి అది చూపేంటి? ఏంటి నువ్వే స్కెచ్ చేసి నువ్వే చూసేసి నువ్వే పర్ఫార్మెన్స్ ఇస్తే ఇక మేము ఎందుకే? ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్. రారా రా, నీ గురించే వెయిటింగ్. ఇందాన్ని చూస్తున్నావు, తెగ ఫాలో అయిపోతున్నావు. ఏంటి మ్యాటర్? ఎంటర్ ఏం మాట్లాడు? అరే చెప్తా, పాపనేసేమంటావు? ఏ పొటే ఇది రాజావు. అరే అడ్డే ఏంటది నీ ఎంత దాక్కుంటుంది? అరే అది ఎక్కడ దాక్కుని వాళ్ళు దాన్ని వేసేస్తాను రోయ్. నువ్వు ఎవరిని వేసినకపోయినా నేను వేసేస్తా. హబ్బా నీలా కన్నట్టుకు బెదిరించే బచ్చగల్ని చాలా మందిని చూశాను. సంపడం అంటే అమ్మాయి ఇక్కడ వార్నింగ్ ఇవ్వడం ఒక నావురా. సావు అంటే ఏంటో ఇప్పుడు చూడు. విశ్వ వినోదిని చెప్పి చంపు. సిటీలో ఎవరికాడు దందాలు చేసుకుంటే పోలీసులు ఎందుకు బే? సన్నీ లియోన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆన్ డ్యూటీ.
వామ్మో, ఏం స్కెచ్ చేసావే. మన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చెప్పి ఇక్కడ నేను మడతేసావా? నీతో తిరిగి తిరిగి ఏదో రోజు నేను ఎన్కౌంటర్ అయిపోయేలా ఉన్నాను. గన్ లో ఇంకా బుల్లెట్స్ ఉన్నాయి, చేసేయమంటావా ఎన్కౌంటర్? చేసేస్తావే, చేసేస్తావు. లవర్ కదా అని చెప్పి ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకొచ్చా కదా, చేసి. మనం ఇంకా డ్యూటీలోనే ఉన్నాం. ఈ టార్చర్ ఏంటి నాకు? డ్యూటీలో ఉండి దుబ్బయ్య అంటావు, డ్యూటీ దిగాక డియర్ అంటావు. ఇదిగో నీ పేరుకి నీకేం సింకాలో తెలుసా? Sunny Leon. It's just a name, not your brand as you think. పోలీసులు ఎందుకురా?